హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సింగర్ మంగ్లీ వ్యవహారం మనందరం వింటూనే ఉన్నాం, నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆమె నా తప్పేమీ లేదని చెప్పి గగ్గోలు పెడుతుంది. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. ఎందుకు అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది? తన వృత్తిలో సక్సెస్ఫుల్ ఆమె, తను ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానిలో ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్. ఆమె పాడుతున్నటువంటి పాటలు కానీ, ఆమెకు వచ్చిన సినిమా అవకాశాలు కానీ అద్భుతం. సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ చేసి ప్రైవేట్ సాంగ్స్ చేసి రిలీజ్ చేసింది, కోట్లలో వ్యూస్. అలాంటి ఒక మంచి కళాకారిణి ఇలాంటి ఒక స్కామ్లో ఇరుక్కోవడం లేదా చేయడం అని అనుకోవచ్చు. మనం ఇరుక్కుంది అనే దానికంటే చేయడం అని చెప్పొచ్చేమో, చేసింది అని అనుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సింగర్ మంగ్లీ కానీ, ఆమె తమ్ముడు శివ కానీ, వాళ్ళ మేనేజర్ మధు నాయక్ కానీ వీళ్ళంతా కూడా ప్లాన్ వేసి గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి పేద ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 200 కోట్లు. ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటే, మోసపోయినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని కోట్ల రూపాయలు నేను కట్టాను, ఇన్ని లక్షల రూపాయలు కట్టాను, తక్కువలో తక్కువ 5 లక్షల రూపాయల దగ్గర నుంచి కట్టించుకున్నారు. అందులో పేద గిరిజనులు కూడా ఉన్నారట. మరి తప్పే కదండి ఇది. 100 గజాల భూమిని 5 లక్షల రూపాయలకి ఇస్తామని రాపించుకున్నారంట. అలానే సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి కూడా వసూలు చేశారంట. అలా వసూలు చేసిన కేసులు వాళ్ళ మీద బుక్ అయితే, మంగ్లీ తమ్ముడు శివని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతన్ని విచారణకు అనుమతించాలని పోలీసులు కోర్టును కోరబోతున్నారు. అదొకటి. వాళ్ళ మేనేజర్ మధు నాయక్ పరారీలో ఉన్నారు, హేమకాంత్ రెడ్డి కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అనేది పోలీసులు గాలిస్తూ ఉన్నారు, పట్టుకుంటారు ఖచ్చితంగా. సరే, ఇది అయితే అప్డేట్స్. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఎందుకు ఈ ప్రొఫెషన్ నుంచి పక్కదారి పట్టిపోతున్నారు ఆర్టిస్టులు అంటే, ముఖ్యమైనటువంటి పాయింట్ డబ్బు ఆశ. డబ్బే అన్నింటికీ మూలం, డబ్బే అన్నీ చేయిస్తుంది. ఈ డబ్బు ఆశ ఉంటే పర్లేదు, కానీ అత్యాశ దురాశ ఉండకూడదు. అత్యాశ ఉన్నవాళ్ళు కొంతవరకు గెటాన్ అవ్వగలరేమో, కానీ దురాశ ఉన్నవాళ్ళు గెటాన్ అవ్వలేరు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం, కొద్దో గొప్ప గుర్తింపు వచ్చింది, డబ్బు సంపాదిస్తున్నాం, ఇంకా అక్కడితో ఉంటే మంచిది. ఇంకా మరి కాస్త అవకాశాలు తెచ్చుకోవాలి అనుకోవటం ఆశ. ఇంకా బాగా అవకాశాలు రావాలి, అసలు నాకు తప్ప వేరే వాళ్ళకి రాకూడదు అని అనుకోవటం అత్యాశ. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోయి పక్కదారిని సంపాదిద్దాం అనుకోవడం దురాశ. ఆ దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు ఈరోజు ఆ దురాశ వల్ల మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. పాపం ఆడబిడ్డ, కానీ తప్పదు. ఎందుకంటే ఆమె ద్వారా నష్టపోయిన బాధితులు లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, లాయర్ అసలు ఏం జరిగిందో కనుక్కుందామని మంగ్లీకి ఫోన్ చేస్తే, మంగ్లీ అసభ్యకరమైన బూతులు తిట్టారట. నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నీ అంతు చూస్తానందంట. లాయర్ చెప్తున్నాడు ఆ మాటలు పబ్లిక్గా. అలానే ఈ మధు నాయక్ అనే వ్యక్తి శివ అనే వ్యక్తికి మనీ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చానని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు. ఎందుకు? ఇవన్నీ నిజాలని అర్థమైపోతుంది ప్రజలకి. పైగా మీ దగ్గర చిట్టీలు కట్టిన వాళ్ళు, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీరు ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు గగ్గోలు పెట్టి మీడియా ముందు ఏడ్చే బదులు, మీ వల్ల నష్టపోయామని చెప్పి బాధితులందరినీ పిలిపించండి, నేనున్నానా ఈ స్కామ్లో, నాకు సంబంధం ఉందా అని అడగండి, మీడియా ముందు చెప్పండి. సోషల్ మీడియా ద్వారా నేను ఫేమస్ అయ్యాను, కానీ ఆ సోషల్ మీడియా ద్వారా ఈరోజు నేను నష్టపోతున్నాను, బాధపడుతున్నాను అని చెప్తున్నారు. దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. మరి అదే సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీ తప్పు లేదని నిరూపించుకోండి, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ బాధితులందరినీ పిలవండి, కూర్చోబెట్టండి. మీరు ఇన్వాల్వ్ అయ్యారా, లేదా మీ మేనేజరు మీ అనుచరులు ఇన్వాల్వ్ అయ్యారా, అసలు మీకు ఈ స్కామ్తో సంబంధం లేదా, లేదా మీరు చేయించారా అనే విషయాలు బయట పెట్టండి. తప్పేముంది? తెలిసిపోతుంది కదా ప్రజలకి నిజ నిజాలు ఏంటనేది. ఆ నిజ నిజాలు బయట పెట్టడంలో మీరే ఫెయిల్ అయితే ప్రజలు ఏది నిజం అనుకుంటారు? ఇంకా మీడియా సోదరులు, యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా డిజిటల్ మీడియా అయినా ఏం చెబుతుంది అంటే, జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది బయటికి, అక్కడ బాధితులు ఏం చెప్తున్నారు, ఆ కేసులో ఉన్న కీలక నిందితులు మీడియాతో ఏం మాట్లాడారు, లేదా వాటి ద్వారా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కొంతమంది వ్యక్తులు సమాచారం ఏం బయటకు వచ్చింది, దాన్ని బట్టి ఏ మీడియా చెప్పినా చెప్తుంది. ఏ మీడియా చెప్పినా
మీరిచ్చే ఇన్ఫర్మేషన్. ఎవరి దగ్గర కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఆ మధు నాయక్ అనే వ్యక్తి డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. ఇది నా తమ్ముడా, ఇట్లా ఉంటాడా నా తమ్ముడు, ఇలా కౌంట్ చేస్తాడని మీరే చెప్తారు. అది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే మధు నాయక్ అనే వ్యక్తి మీ మేనేజర్ అంట, అతను బ్యాగ్ తీసుకెళ్లి శివానాయక్ ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది. అది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. లాయర్ని మీరు బెదిరించిన విషయం లాయరే ప్రత్యక్షంగా చెప్తున్నాడు. మీరు మీ ద్వారా మోసపోయిన బాధితులు, మీరు పెట్టిన కంపెనీ పేరు, మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విషయాలు బాధితులు చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఇందులో కొత్తగా మీడియా క్రియేట్ చేసేది ఏముందండి? మీడియా క్రియేషన్ ఏముండదండి. కాకపోతే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మీడియా ఒక కథ అల్లుతుంది. ఆ కథ మీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ ఆ కథలో కల్పితం ఏమి లేదు కదండి. సింగర్ మంగ్లీ ఒకప్పుడు మంచి సింగరు, కష్టపడి పైకి వచ్చింది. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఇంత పెద్దగా అయ్యారు అంటే, ఈరోజు ఇంత గొప్పగా ఎదిగారు అంటే అది మీకు కష్టపడినటువంటి విధానం. మెట్టు మెట్టు ఎక్కుతూ కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఒక్కసారిగా కొలాప్స్ చేసుకొని పేక మేడలు కూల్చినట్టుగా కూల్చుకోవద్దండి. జీవితాంతం మీకున్న ఫేమ్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ అడ్డదారిని డబ్బు సంపాదించి ఏం సాధిస్తారు? ఈరోజు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఒకసారి బ్యాడ్ అయిపోయారు. ఆ బ్యాడ్ అయింది మీరు కన్నీళ్లతో తుడిచేయగలరా? మీ బ్యాడ్ నేమ్ని మీ కన్నీళ్లతో తొడవగలరా? సాధ్యం కాదు కదా. ఎందుకంటే మీకున్నటువంటి పాపులేషన్కి మీరు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలో అలా ప్రవర్తించలేదు. బిజినెస్ మ్యాన్లు లేదంటే చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసిన పెద్దగా అది వైరల్ అవ్వదు. సరే, సాధారణంగా వాళ్ళు ఏదో డబ్బు కక్కుర్తిపడి చేశారు అనుకుంటారు. మరి మీలాంటి సెలబ్రిటీలు చేస్తే ఎలా ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. మిమ్మల్ని సెలబ్రిటీని చేసింది ఎవరు? ప్రజలు. మరి ప్రజల దగ్గర నుంచి మీరు దోచుకుంటే తప్పు కదా. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎవరు? సొసైటీ. మరి ఆ సొసైటీని మీరు మోసం చేయకూడదు కదా. సో అందుకని సొసైటీ మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏ వ్యక్తి అయినా ప్రజలకు ఎరిసి బతకాలండి, జనానికి భయపడి బ్రతకాలి. జనాలను మోసం చేస్తే తప్పు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా ఏదైనా బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు మోసం చేశారు అంటే కోర్టులు చట్టాలు ఉన్నాయి చూస్తేలే అని అనుకుంటారు. కానీ సెలబ్రిటీలు మోసం చేస్తే సొసైటీ స్పందిస్తుంది. అందుకనే మీ మీద ఇంత ఫోకస్ పెట్టింది మీడియా. దయచేసి మీరు మీడియాను తప్పుగా అనుకోవద్దండి. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా చెప్పే ప్రయత్నమే మీడియా చేస్తుంది తప్ప కొత్తగా సృష్టించేటువంటి అవకాశం ఏముండదు. పైగా మీడియా ఏమి దూరి లోపలికి వెళ్ళి పోలీసులు కనుక విచారణ చేసినట్టు చేయదండి. మీరిచ్చే ఇన్ఫర్మేషన్నే మేము చెప్తాం, అదే మేము మీకు చెప్పదలుచుకో. మరి మంగ్లీ మాట్లాడుతున్నటువంటి విషయాలు మీడియా ముందు కారుస్తున్నటువంటి కన్నీళ్లు అంతా అబద్ధమని మరికొంతమంది కొట్టేస్తూ ఉన్నారు. ప్రత్యూష అనే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చి మంగ్లీ గురించి విస్తుపోయే నిజాలు చెప్పి మనం అవన్నీ మాట్లాడట్లేదు కదండి. మనకు అనవసరం ఆమె పర్సనల్ విషయాలు. మంగ్లీ పర్సనల్ విషయాల గురించి మనం ఎందుకండి మాట్లాడడం? మనకు అవసరమా? ఆమెకు మ్యారేజ్ అయిందని, భర్తను వదిలేసిందని, అవి మనం అవసరం లేదు. వాటి మీద మనం విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. కానీ సొసైటీకి ఆమె వల్ల ఏదన్నా సమస్య ఉందంటే దాని మీద స్పందిద్దాం. ఇప్పుడు సొసైటీ ఆమె వల్ల నష్టపోయింది. సుమారు 200 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. వాటన్నిటిని ఎలా రికవరీ చేయాలి, ఆ బాధితులకి ఎలా న్యాయం చేయాలనే దాని మీద పోలీస్ వ్యవస్థ కానీ మీడియా సోదరులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. మరి మంగ్లీ డైరెక్ట్గా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా? అసలు ఆమె ప్రమేయం లేదంటారా? లేదా షాడో లాగా వ్యవహరించారంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోను చివరి దాకా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి కృతజ్ఞతలు.